హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ న్యూస్. ఈ వీడియోలో తెలంగాణలో ఏదైతే పోడు భూములకు సంబంధించి పట్టాలు ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందనమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం పోడు పట్టాలు ఎప్పుడు 7,740 ఎకరాల దరఖాస్తు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్ళుగా పోడు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పట్టాలు ఇస్తామని చెప్పింది. మొత్తంగా అనేక జిల్లాల వ్యాప్తంగా అందరూ కూడా అప్లై చేసుకున్నారు. అయితే ఈ జిల్లాల వారీగా అబ్దాలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటివరకు పంపిణీ చేయడానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. పోడు భూములకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వే నిర్వహించి లబ్ధిదారులకు పోడు భూములు పట్టాలు అయితే అందజేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దానికోసమే పోడు భూములని కంపల్సరీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీరందరూ కూడా ధర్నా అయితే చేశారనమాట. మొత్తం మీద తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. పోడు భూములకు సంబంధించిన పట్టాలు, హక్కులు పట్టాలు ఎప్పుడైతే ఇస్తారో ఏంటి అనే దానికి సంబంధించి వెంటనే మనకు మరొక వీడియో చేస్తాను. వచ్చిన వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.